తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా గురించి చర్చ జరుగుతూ ఉంది. అసలు హైడ్రాకి సంబంధించినటువంటి విషయంలో చాలా వరకు ఎక్కడైతే కూలగొడుతున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ నిరసన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటుగా మాట్లాడడానికి వివేకానంద గౌడ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మనతో పాటుగా మాట్లాడడానికి ఉన్నారు. సార్, ప్రధానంగా హైడ్రా గురించి చర్చ జరుగుతూ ఉంది. హైడ్రాకి సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ ఎట్లా ఆలోచిస్తుంది? ఈరోజు హైడ్రా గురించి చర్చ కంటే హైడ్రాతోని అయోమయం సృష్టిస్తున్నారు. దానిపైన చర్చ జరగడం కంటే ప్రజలను అయోమయానికి నెట్టేస్తూ ఉన్నారు. ఈరోజు పేద ప్రజలకు ఒక న్యాయం ఉన్నది, డబ్బులు ఉన్నలకు ఒక న్యాయం ఉన్నది, అదేవిధంగా అధికార పార్టీతో సంబంధాలకు ఒక న్యాయం ఉన్నది, సామాన్య ప్రజలకు ఒక న్యాయం ఉన్నది. ఈరోజు ఇది మేము ఖండిస్తూ ఉన్నాం. దీనికి హైడ్రాకి మేము సరైన గైడ్లైన్స్ లేవు, సరైనటువంటి వర్కింగ్ ప్రోటోకాల్స్ లేవు, ఒక మాన్యువల్ రిలీజ్ కాలేదు, దీన్ని చట్టబద్ధత లేదు. ఒక్కొక్క రోజు పూటకు మాట మాట్లాడుతున్నారు. డే 1 నుంచి చూసినట్టయితే మేము ఎవరికి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తామని చెప్పేసినటువంటి కమిషనర్ గారు, అదే ముఖ్యమంత్రి గారి సోదరుడి ఇల్లు వచ్చేసరికి నోటీస్ ఇచ్చినారు. అదే మళ్ళీ వేరే పేద ప్రజలకు పోతే మేము ఇవ్వకుండా కూల్చేస్తామని చెప్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్, ఈరోజు లేటెస్ట్ స్టేట్మెంట్ ఏముందంటే, మేము ఎవరికి వదిలిపెట్టాం, మీ అంతా మీరు కూర్చుకోవాలి, మీరు కూల్చేసుకోవాలి ఎఫ్టీఎల్ లోపల అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినారు. ఇదని దేనికి సంకేతం? ఈరోజు స్పష్టంగా ముఖ్యమంత్రి గారి యొక్క అవగాహన రాహిత్యం, వారికి అనుభవ రాహిత్యం, వారికి అసమర్థత, వారికి అనలోచిత నిర్ణయాలని తెలియజేస్తూ ఉంది. ఈరోజు దీనిపైన సరైన అధ్యయనం లేదు, దీనికి సరైనటువంటి ఒక విధానం లేదు, ఒక పద్ధతి లేదు. కాబట్టి ఈరోజు అంతా కూడా అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రెస్ట్లెస్. అంటే కొత్త బిల్డర్స్ వేరే కదా, పాత ఉన్నటువంటి బుకింగ్ చేసుకున్నటువంటి ఆ ఫ్లాట్లు బుకింగ్ చేసుకున్నటువంటి వారు కూడా వీరు వెనక్కి తీసుకునే పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు. కాబట్టి దీనిపైన స్పష్టత ప్రభుత్వానికి లేదు, హైడ్రా కమిషనర్ గారికి లేదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూటకో మాట మాట్లాడుతున్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మీరు పద్ధతి ప్రకారం చేయండి, దీన్ని టోటల్గా అధ్యయనం చేసి అందరి అభిప్రాయాలు తీసుకొని దీనిపై చర్చ పెట్టినట్టే తప్పకుండా మా యొక్క సూచనలు సలహాలు తెలియజేస్తూ ఉంటాము. అసెంబ్లీలో హైడ్రా గురించి చర్చ పెట్టినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ అక్కడ కావాలనే బయటకు వెళ్ళింది. బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే ఎక్కువ కబ్జాలు, ఇలాంటి చెరువులకు సంబంధించినటువంటి నాళాలకు సంబంధించినటువంటి కబ్జాలు జరిగినటువంటి ఆరోపణ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. నిజంగానే అట్లాంటి భయంతోనే మీరు అసెంబ్లీలో చర్చలో పాల్గొనలేదు? ఒక విషయం, ఈరోజు హైదరాబాద్ నగరం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా రాజధానిగా ఉండే, మొత్తం చరిత్రలో చూసుకున్నట్టయితే అత్యధిక శాతం రాష్ట్రాన్ని పాలించింది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ నగరంలో చెరువులు మటమైపోయి చెరువులు కబ్జాకు గురైనాయి అంటే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే, కాంగ్రెస్ పార్టీ పీరియడ్లోనే మనం చూసుకున్నట్టయితే మనకి ఈరోజు శాటిలైట్ మ్యాప్లు తీసుకుంటే తెలుస్తుంది కదా. మొత్తం దగ్గర 75 సంవత్సరాల ఈ యొక్క చరిత్రలో, స్వతంత్ర భారతదేశ చరిత్రలో మన రాష్ట్రంలో 75 సంవత్సరాల్లో మేము పాలించింది 10 సంవత్సరాలు కదా. దాన్ని సరిద్దే ప్రయత్నం చేశాం, చాలా చక్కగా చేశాం, మంచి ప్రజలకు మనల్ని పొందగలిగినాం. హైదరాబాద్ నగరంతో కూడా బెంపర్ మేడతో గెలిచినాం అందరం కూడా. ఈరోజు చర్చ పెట్టండి, అఖిలపక్షాన్ని సమావేశం పిలవండి అంటే 3 రోజులు పోస్ట్పోన్ చేశారు. హైదరాబాద్ నగరి అభివృద్ధి అని చెప్పేసి ఒక అంశాన్ని ఏర్పాటు చేసి 3 రోజులు పోస్ట్పోన్ చేశారు. చివరి రోజు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పి జాబ్ క్యాలెండర్ పైన చర్చ పెడతా అని చెప్పేసినటువంటి ప్రభుత్వం జాబులు లేని క్యాలెండర్ ప్రకటించింది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలని ప్రకటించకుండా జస్ట్ క్యాలెండర్ ప్రకటించేసి మాకు మా నిరసన వ్యక్తం చేస్తా అంటే మైక్ గుడి లేని పరిస్థితి. ఆ రోజు దారుణమైనటువంటి పరిస్థితి, గొంతు నొక్కే ప్రయత్నం, ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రయత్నం ఇది. కాబట్టి ఆ రోజు మా ప్రొటెస్ట్ తెలియజేస్తూ ఉంటే మా మాట వినకుండా వారికి ఇష్టానుసారం మాట్లాడుకుంటూ పోయి మేము ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే, బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు సభ ముగించేసుకున్నారు. కాబట్టి దీనికి ఇప్పుడైనా మీరు చర్చ పెట్టినారు కదా, దాని విధి విధానాలు ఏంది, దాని గైడ్లైన్స్ ఏంది, మాకు కాదు ప్రజలకు చెప్పండి. దాని మాన్యువల్ రిలీజ్ చేయండి. ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని చెరువులకు ఎఫ్టీఎల్ పాయింట్ ఫిక్స్ అయింది అఫీషియల్గా, ఎన్నిటికి బఫర్ ఉన్నది, దాంట్లో ఎన్ని ఆస్తులు వస్తున్నాయి, పబ్లిక్ సంబంధించినట్టే ప్రభుత్వం సంబంధించినటువంటి కార్యాలయాలు ఉన్నాయి, ప్రైవేట్ ఆస్తులు ఎన్ని ఉన్నాయి, అన్నీ తీసి బయట పెట్టాలి కదా. అసలు లేనే లేదు. అది జస్ట్ గాలికి మాట్లాడుతున్నారు, రోజుకొక మాట మాట్లాడుతూ పోతున్నారు. ఈరోజు ఇప్పుడు అఖిలపక్షం పిలవండి, మాట్లాడతాం, అభిప్రాయం చెప్తాం. కాబట్టి అసలు ఇదంతటికీ కారణమే కాంగ్రెస్ పార్టీ. వారు ఇప్పుడు చెరువులను కాపాడుతాం, ఒకటేమో చాలా స్పష్టంగా వారి యొక్క విరుద్ధ అంటే ద్వంద్వ వైఖరి, ప్రజలకి పేదలకి ఏ రకంగా చెప్తున్నారు, ఉన్నత వర్గాల వారిని ఏ రకంగా కాపాడుతున్నారు, వాళ్ళ అధికార పార్టీ నాయకులు ఇట్లా కాపాడుతూ చెప్తున్నారు. వాళ్ళు స్పష్టంగా ఏం చెప్పినారు, ఎవరికి మేము నోటీసులు ఇవ్వమని చెప్పిన రంగనాథ్ గారు అదే ముఖ్యమంత్రి గారి సోదరుడి ఇంటికి వచ్చేసరికి నోటీస్ ఇచ్చినారు. ఇదే ఒక వారు ఏమన్నారు, ప్రతి ఒక్కటి ఎఫ్టీ లోపల ఏది ఉన్నా
చెరువు లోపల ఏమున్నా కూల్చివేతలు చేస్తామని చెప్పినారు రంగనాథ్ గారు ఫస్ట్ ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ఏమంటున్నారు, ఇండ్లు ఎవరైతే నివాసం ఉంటున్నారో వారిని కూల్చము, కొత్త నిర్మాణాలను కూల్స్తామని చెప్పేసి ఎవరన్నారు, కమిషనర్ గారు అన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, మళ్ళీ ఎవరు ఎఫ్టీఏలో పుట్టిన వాళ్ళే కూల్చుకోవాలి, కోర్టుకు కూడా పోవద్దు, కోర్టుకు పోతే కూడా మేము ఊరుకోమంటున్నాం. అంటే ఇది మరి ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నామా, లేకపోతే మనం ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేకపోతే డిక్టేటర్షిప్ ఇది ఎంత దారుణమా? అంటే ఒక పౌరుడి యొక్క హక్కును కూడా కల రాస్తారా మీరు ముఖ్యమంత్రి గారు? అంతేనా? గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిపోయినారు. ఈ రకం ముఖ్యమంత్రిని ఎప్పుడు కూడా ప్రజలు చూడలేదు, దేశంలో కూడా ఎక్కడ చూడలేదు ఇలాంటి ప్రభుత్వాన్ని. కోర్టులలో కేసులలో స్టేటస్కో ఉన్న దాంట్లో కూడా పోయి కూల్చివేతలు జరిగిన తప్పకుండా కంటెంప్ట్ అవుతుంది కదా, కోర్టుకు సమానం చెప్పాలి కదా. కాబట్టి చట్టాన్ని చిన్న చేతుల్లోకి తీసుకొని నేనే సర్వం అని అది అధికార మదం ఎవరు కూడా రావద్దు. ముఖ్యమంత్రి గారు గ్రౌండ్ లెవెల్లో ఆలోచన చేయాలి, అధ్యయనం చేయాలి, టోటల్గా డెప్త్గా స్టడీ చేసి ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే అందరికీ బాగుంటుందో ఆ నిర్ణయం తీసుకోవాలి తప్ప నేను సుప్రీంని, నేను చెప్పిందే నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే ఫాలో కావాలా, ఇదన్నిటికీ దేనికి దారి తీస్తుందంటే కేవలం ఇవన్నీ అని హైడ్రా పేరుకు బూచి చూపెట్టి వసూళ్ళ కార్యక్రమాన్ని జరుగుతూ ఉంది. ఇండస్ట్రీస్ దగ్గర, రియల్టర్స్ దగ్గర, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తున వసూలు చేస్తూ ఉన్నారు ఈరోజు. స్పష్టంగా అర్థమవుతుంది, అది క్లియర్గా అర్థమవుతా ఉన్నది. కాబట్టి దీంట్లో చిత్తశుద్ధి కనపడట్లేదు. సకలం చెరువు ఏదైతే అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ కూడా అక్కడే ఉందనేటువంటి కొన్ని ఆరోపణలు వచ్చినాయి. తర్వాత దానికి సంబంధించినటువంటి ఊసే లేకుండా పోయింది. ఆ తర్వాత మల్లారెడ్డికి సంబంధించి, అలాగే మీ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి జనగామ ఎమ్మెల్యేకి సంబంధించి పల్ల రాజేశ్వర రెడ్డి కాలేజ్, ఇట్లా కొన్ని కాలేజీల పేర్లు కూడా వచ్చినాయి. ఆ తర్వాత కేవలము అసదుద్దీన్ ఓవైసీ కోసమే అన్నిటికీ బ్యాక్ స్టెప్ వేస్తారనేటువంటి ఆరోపణ బీజేపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. మీ ఉద్దేశంలో అసలు అలాంటి అదేమన్నా బంధుత్వం ఉందనుకోవచ్చా ఏఎంఐఎంకి అలాగే కాంగ్రెస్కి? నేనేమంటా ఉన్నాను, ఏ రాజకీయ పేటైనా కావచ్చు, ఈరోజు కాంగ్రెస్ కానీ, ఎంఐఎం కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, మీరు ఒక చట్టాన్ని తయారు చేయండి, గైడ్లైన్స్ తయారు చేయండి, మీరు లోతుగా అధ్యయనం చేయండి, అందరికీ పబ్లిక్ డాక్యుమెంట్ చేయండి. దాన్ని ఎవరైతే ఏంది నువ్వు చేయాలనుకుంటున్నా కూడా నీ చిత్తశుద్ధి చేయండి. అట్లా అది చేయాలి తప్ప ఇదే చెప్తున్నా కదా, ఫోన్ రావడం ఒకటి, ఫోన్ చేయకపోవడం ఒకటి, రకరకాల అయోమయం సృష్టించడం దీనంతా కూడా. దీంతో వసూలు కేవలం ఇది డబ్బులు పెద్ద ఎత్తున వసూలు చేయడానికి రాబోయే రోజుల్లో ఈ మహారాష్ట్ర వగైరా జరిగే రాష్ట్రాల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ చేయడానికే ఈ హైడ్రా పెట్టుకున్నారు. స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఈరోజు నేను చెప్తా, అసలు 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 దాంట్లో కాన్సెప్టే లేదు. అసలు దాంట్లో నిజంగా నీకుంటే ఇవన్నీ జరగాలి కదా, మేము అడిగినవి జరగాలి కదా. ఆయన్నే ఫస్ట్ రంగనాథ్ గారు 10 మాటలు మాట్లాడినారు, ముఖ్యమంత్రి గారు 10 మాటలు మాట్లాడుతున్నారు, ప్రజలందరూ అయోమయం పడుతూ ఉన్నారు. అరే ఏంది ఇది పిచ్చోని చేతికి రాయించినట్టుంది ఇది. అరే ఆశ్చర్యం కలుగుతూ ఉంది, నేను ఆశ్చర్యం కలుగుతుంది, బాధ కలుగుతుంది. రాష్ట్రం అంతా ఈరోజు అతలాకుతలంగా ఉన్నది. ఈరోజు హైదరాబాద్ నగరానికి వచ్చిన పెట్టుబడులు వెనుకపోతూ ఉన్నాయి. వీరి యొక్క అనాలోచిత నిర్ణయాలు, వీరి యొక్క అసమర్థతతో మన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొదటి 20 స్థానాల్లో స్థానం లేదండి తెలంగాణ రాష్ట్రానికి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో గడిచిన 10 సంవత్సరాలలో ఎప్పుడు వేరే టాప్ 1 2 3 1 2 3 1 2 3 ఎప్పుడు కూడా 10 సంవత్సరాలు. ఇప్పుడు ఈ సంవత్సరం స్థానమే లేదే. ఎందుకు? ఎవరు కారకులు దానికి? ప్రత్యక్షంగా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు, ఇలాంటి నిర్ణయాలతో ఇవన్నీ పోతూ ఉన్నాయి. కాబట్టి పరిపాలనను గాలికి వదిలేసి అదొక బూచి చూపించి మొత్తం సర్వమంతా హైడ్రా అని అన్నట్టు ఇంకా పరిపాలన గాలికి వదిలేసారు. వ్యవసాయం లేదు, ఎడ్యుకేషన్ లేదు, హెల్త్ డిపార్ట్మెంట్ లేదు, లా అండ్ ఆర్డర్ లేదు, ఇవన్నీ కూడా సర్వం నాశనం చేసుకుంటూ పరిపాలన గాలికి వదిలేసి అస్తవ్యస్తమైన పాలన, రాష్ట్ర అప్రతిష్ట పాలవుతోంది ఈరోజు ఈ దేశంలో. కేసీఆర్ గారి నాయకత్వంలో నంబర్ 1 స్టేట్గా అని చెప్పుకుంటే గర్వపడ్డాం మేమందరం కూడా. ఈరోజు బాధపడుతూ ఉన్నాం. 9 సంవత్సరాల్లో ప్రజలు చెప్తున్నారు కదా. హైకోర్టు ఒక కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 4 వారాల్లో కంపల్సరీగా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో ఆలోచన తీసుకోవాల్సిందే ఒక ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది స్పీకర్కే. ఇప్పుడు ముగ్గురికి సంబంధించినటువంటి విషయంలో ఈ యొక్క ఆదేశాలు అయితే రావడం జరిగింది. ఒకళ్ళు తెల్ల వెంకట్రావు, అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో. మిగిలినటువంటి 7 ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు బయటికి పోయిన వాళ్ళు కొంతమంది మేము పార్టీ మారలేదని కూడా చెప్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. అసలు హైకోర్టు ఇది ఆదేశాలను ఎట్లా చూడొచ్చు అంటారు? ఇది చాలా స్వాగతించేదగ్గ తీర్పు. అది ఆల్రెడీ సుప్రీంకోర్టు యొక్క తీర్పుని వారు పరిగణలోకి తీసుకొని చెప్పారు. హైకోర్టు కూడా చాలా స్పష్టంగా మరి రాజ్యాంగబద్ధమైనటువంటి శాసన వ్యవస్థను కూడా గౌరవిస్తూ చాలా చక్కటి మంచి జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు చాలా మంచి తీర్పుని
శాసన వ్యవస్థని గౌరవిస్తూ ఇచ్చినటువంటి తీర్పు అది. సెక్రటరీ గారికి డైరెక్షన్స్ ఇస్తూ స్పీకర్ గారి ముందు ఈ అంశాన్ని ఉంచండి, 4 వారాల లోపల షెడ్యూల్ ప్రకటించండి, మీరు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, లేకపోతే హైకోర్టే సుమోటోగా తీసుకొని దీనిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని స్వాగతించాలా. మరి శాసన వ్యవస్థ యొక్క గొప్పతనాన్ని, దాని యొక్క పవిత్రతని, దాని యొక్క ఔన్నత్యాన్ని, మన రాజ్యాంగం కల్పించినటువంటి మన సర్వ హక్కుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. స్పీకర్ గారు దాని తదనుగా నిర్ణయం తీసుకోవాలి, స్వతంత్రంగా వ్యవహరించాలి. ఈ ముగ్గురితో పాటు మిగతా 7 సంబంధించి పిటిషన్స్ కూడా స్పీకర్ గారి దగ్గర ఉన్నాయి. తక్షణం వారిని అనర్హులుగా ప్రకటించినట్టయితే శాసన వ్యవస్థ యొక్క గొప్పతనాన్ని, దాని యొక్క ప్రాముఖ్యతని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి స్వతంత్రంగా వివరించాలని చెప్పేసి మేము కోరుకునే మార్నింగ్ పొద్దున కూడా మేము హైకోర్టు సంబంధించిన ఆర్డర్స్ని సెక్రటరీ గారికి, ఎందుకంటే పిటిషన్స్ ఉన్నాం కాబట్టి మేమే బై హ్యాండ్ మన సెక్రటరీ గారికి ఇచ్చి రావడం జరిగింది. దీనిపై తక్షణం నిర్ణయం తీసుకోవాలా. కాబట్టి ఇది కూడా 100% ఈ 10 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీని పోయిన ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పచ్చి మోసం చేసినారు, పచ్చి తడుగుడ పెట్టి గొంతు కోసినారు వాళ్ళది. అందరూ వచ్చేస్తున్నారు మభ్యపెట్టి వాళ్ళందరూ కూడా పార్టీలకు లాక్కొని ఎన్నికలు రాకుండా చూసుకుంటాం, కోర్టులో ఏం చేయి, మేమున్నాం మీకు అండగా అని చెప్పేసి వారిని నానా ప్రలోభాలు పెట్టి పార్టీలకు తీసుకొని ఈరోజు వారిని గంగులో కలిపే ప్రయత్నం చేస్తున్నారు. వారి యొక్క రాజకీయ భవిష్యత్తుకి సమాధి కట్టినారు రేవంత్ రెడ్డి గారు 10 మంది ఎమ్మెల్యేలని. వారితో మాకు ఈరోజు నిజంగా ఫస్ట్ మేము వీఆర్ పిటి ఉంది, అంటే మేము బాధపడుతూ ఉన్నాం. అమాయకంగా 10 మందిని మోసం చేసినారు ఈరోజు, 2-3 తప్ప కొంతమందిని 7 మంది మోసం చేసినారు, ప్రత్యక్షంగా మోసం చేసినారు రేవంత్ రెడ్డి గారు. స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఈరోజు వారు ఏ రకంగానైతే అధికారంలో రావడానికి ఎన్ని అయితే రైతులని, మహిళలని, నిరుద్యోగుల్ని ఏ రకంగా మోసం చేసి అధికారంలోకి వచ్చినారో ఈ 10 మందిని కూడా అదే రకంగా మోసం చేసేసినారు. పక్కా మోసం అది. ఎందుకంటే వారు ఊహించలేదు కోర్టు తీర్పు రకంగా ఉంటుందని చెప్పేసి ఊహించలేదు. వారు కూడా రిటర్న్ వస్తా అంటే ఇంకా వారు మీరు చెప్పింది ఒకటి జరిగేది ఒకటి అని చెప్పేసి వారు బాధపడి మదనపడి ఆలోచనలు ఉన్నప్పుడు మళ్ళీ వారందరూ కూడా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూర్చోబెట్టుకొని వాళ్ళందరితో మాట్లాడి వారు తమ యొక్క బాధను వెలగక్కితే మీరు మళ్ళీ పోతే నేను మిమ్మల్ని పైన అనర్హత వేటిపిస్తాను ఉల్తామలని బెదిరించి వారిని ముందు పోతే నుయ్యి వెనక పోతే గుయ్యి అన్నట్టు అయిపోయింది. వాళ్ళది కుడుదల పడి ఎలకలేక కొట్టుకుంటారు 10 మంది ఎమ్మెల్యేలు. నేను బాధపడుతున్నాను వాళ్ళతో, నా ఒక ఏమంటారు సింపతి, ఐఎమ్ సింపథైజింగ్ విత్ దెమ్. కాబట్టి బీసీ కులగణన చేయాలి అని చెప్పేసి 3 నెలలలో ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ఒక ప్రకటన అయితే హైకోర్టు చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ని కూడా ప్రభుత్వానికి అయితే పంపించినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంటుంది కులగణన విషయం? తప్పకుండా చేయాలా. దాని గతంలో కూడా మేము కూడా చెప్పినాం, యాజ్ పర్ కోర్ట్ డైరెక్షన్ చేయాలా. ఎన్నికల్లో ఒకటి చేసినట్టయితే అందరూ కూడా న్యాయం జరుగుతుంది. ఇది స్వాగతించదగ్గ విషయం. ఈరోజు ప్రభుత్వాలు చేయలేని పనులు కోర్టుల ద్వారా ఏదైనా కూడా ప్రజలు దీన్ని స్వాగతిస్తారు. ముఖ్యంగా వెనుకబడిన తరగతుల వాళ్ళు కూడా దీన్ని స్వాగతించారు. తప్పకుండా చేయాలని చెప్పి కూడా ఆశిస్తాను. ఇది వివేకానంద గౌడ్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో హైడ్రా విధి విధానాలు ఇప్పటికీ లేకపోవడం అనేది ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం అని చెప్తున్నాయి. ఇక ఎవరైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో వారిపైన ఖచ్చితంగా అనర్హత పడుతుంది అనేటువంటి ఆశాభావాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.